దేశ వాణిజ్య రాజధాని ముంబైలో రియల్ ఎస్టేట్ ఒక రేంజ్ లో నడుస్తోంది. కాసులున్న ప్రముఖులు తమకు నచ్చిన విల్లాలు, భవంతుల్ని దక్కించుకునేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు. వందల కోట్లను పోసి తమ కలల సౌధాన్ని కొనుక్కుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో మరొకటి వచ్చి చేరింది. ముంబై అంటేనే పారిశ్రామికవేత్తలకు, వ్యాపారవేత్తలకు నిలయం. వేల కోట్ల వ్యాపారానికి ఈ మహానగరం కేర్ ఆఫ్ అడ్రస్. ఇందులో రియల్ ఎస్టేట్ వంతే ఎక్కువ. ముంబైలో స్థిర నివాసం ఏర్పరచుకున్న ప్రముఖులు, సెలబ్రిటీలు తాము కోరుకున్న భవనాల్ని దక్కించుకునేందుకు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవలే 425 కోట్లతో ఔతు హౌస్ ను కుమార్ మంగళం బిర్లా సొంతం చేసుకున్నారు. తాజాగా ప్రముఖ చారిత్రక ప్రదేశాల్లో ఒకటైన లింకన్ హౌస్ ఇంతకు మించిన ధరకు అమ్ముడుపోయింది. పూణేకి చెందిన పారిశ్రామికవేత్త లింకన్ హౌస్ ను 750 కోట్లకు కొనుగోలు చేశారు. ముంబైలోని కాస్ట్లీ ఏరియా బ్రిడ్జ్ క్యాండ్ లో ఉన్న లింకన్ హౌస్ లో ఒకప్పుడు అమెరికా దౌత్య కార్యాలయం ఉండేది. 2001లో దాన్ని మరో చోటికి మార్చారు. 2 ఎకరాల్లో ఉండే ఈ గ్రేడ్ 3 ప్రాపర్టీలో 50,000 చదరపు అడుగుల్లో విల్లాను నిర్మించారు. పూణేకి చెందిన సెరమ్ ఇన్స్టిట్యూట్స్ చైర్మన్ సైరస్ పూనావాలా 750 కోట్లతో లింకన్ హౌస్ ను సొంతం చేసుకున్నారు. ఫ్యామిలీ రెసిడెన్స్ గా పూనావాలా ఈ విల్లాను ఉపయోగించనున్నారు. అమెరికా చెప్పిన దానికన్నా 100 కోట్లకు తక్కువే ఈ ఇల్లు అమ్ముడుపోయిందట. ₹100 కోట్ల రియల్ ఎస్టేట్ డీల్ ముంబై మహానగరానికి కొత్తేమీ కాదు. పోయిన సంవత్సరం మల్బార్ హిల్ ఏరియాలో ఉన్న హోమీబాబా హౌస్ ను గోద్రేజ్ కుటుంబం 372 కోట్లకు కొనుగోలు చేసింది. అంతకుముందు మహేశ్వరి భవనం 400 కోట్లకు అమ్ముడుపోయింది.